హాయ్ నమస్తే, వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. మీరు రోజు ఫోన్లో ఎన్నో యాప్స్ వాడుతుంటారు, కానీ మీరు వాడే ఓ సింపుల్ యాప్ ఓ దేశ భద్రతకే ముప్పుగా మారితే, ఆ దేశ తలరాతనే మార్చేసే ఆయుధంగా మారిపోతే వింటుంటే ఏదో హాలీవుడ్ స్పై థ్రిల్లర్ లాగా ఉంది కదా. కానీ ఇది సినిమా కాదు, నిజం. ఇరాన్లోని లక్షల మంది ఫోన్లలో ఉన్న ఒకే ఒక్క ప్రార్థనా క్యాలెండర్ యాప్ని వాడుకొని ఇజ్రాయిల్ గూఢాచార సంస్థ మొసాద్ ఆ దేశం మీద ఎంత విధ్వంసకరమైన దాడి చేసిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. కేవలం 2 ఫోన్ నోటిఫికేషన్లు యావత్ ఇరాన్ సైన్యాన్ని, ప్రభుత్వాన్ని ఎలా గందరగోళంలోకి నెట్టాయో, ఆ దేశ సుప్రీం లీడర్ని ఎలా లక్ష్యంగా చేసుకున్నాయో, ఆ షాకింగ్ ఆపరేషన్ కదే ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు జర్నీ ఛానల్ అండ్ ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఒక్కసారి ఊహించుకోండి, ఫిబ్రవరి 28 నాడు ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ప్రజలు ఇంకా నిద్రమత్తులోనే ఉన్నారు. సరిగ్గా అప్పుడే లక్షల మంది ఫోన్లు ఒకేసారి మోగినాయి. కానీ అది వాళ్ళు రోజు చూసేటువంటి ప్రార్థనా సమయాన్ని తెలిపే అలారం మాత్రం కాదు. ఆ ఫోన్లకు వచ్చినటువంటి మెసేజ్ చూసి అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. ఆ మెసేజ్లో ఉన్నది ఏంటంటే సహాయం అందింది అని. అది ప్రారంభం మాత్రమే. అసలు ఆ రోజు ఏం జరిగింది, మొసాద్ ఎందుకంత పెద్ద సైబర్ దాడికి ప్లాన్ చేసింది, ఇదంతా అర్థం కావాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. శత్రువుకి శత్రువు ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్. ఇజ్రాయిల్, ఇరాన్ ఈ 2 దేశాల మధ్య గొడవ ఈనాటిది కాదు, కొన్ని దశాబ్దాలుగా ఈ రెండింటి మధ్య ఓ నీడ యుద్ధం, అంటే షాడో వార్ నడుస్తూనే ఉంది. ఇజ్రాయిల్ అనే దేశమే ఉండకూడదని చెప్పే ఇరాను ఆ దేశాన్ని నాశనం చేస్తామని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. అయితే మరోవైపు ఇరాన్ చేతికి అణ్వాయుధాలు చిక్కితే తమకే పెనుముప్పు ఉంటుందని చెప్పేసి ఇజ్రాయిల్ కూడా భయపడుతూ ఉంటుంది. ఇక ఇజ్రాయిల్ గూఢాచార సంస్థ మొసాద్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి ఏజెన్సీలో ఒకటిగా పేరుంది. మొసాద్ లక్ష్యం ఒకటే, ఇరాన్ని బలహీనపరచడం. వాళ్ళ ప్రధాన టార్గెట్ అయినటువంటి ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖొమైనీ, ఆయనే ఇరాన్లో అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తి. ఆయన చుట్టూ ఎప్పుడూ ఛేదించలేనటువంటి భద్రతా వలయం ఉంటుంది. అలాంటి వ్యక్తిని టార్గెట్ చేయడం అంటే మాటలు కాదు. మామూలు యుద్ధ పద్ధతుల్లో ఆయన్ని చేరుకోవడం అనేది అసాధ్యమని చెప్పేసి మొసాద్కి తెలుసు అనమాట. అందుకే వాళ్ళు ఎవరు ఊహించినటువంటి ఒక కొత్త దారిని ఎంచుకున్నారు, అదే సైబర్ వార్ఫేర్. మొసాద్ ఆయుధం ఏంటంటే బడే సభా క్యాలెండర్ యాప్ అనమాట. అంటే మొసాద్ పనిన ఈ వ్యూహంలో వాడినటువంటి ఆయుధం ఓ బాంబు కాదు, క్షిపణి అంతకన్నా కాదు. అది కేవలం ఒక సింపుల్ మొబైల్ యాప్. దాని పేరు బడే సభా క్యాలెండర్. ఇరాన్లో ఉన్నటువంటి షియా ముస్లింల కోసం తయారు చేసినటువంటి యాప్ చాలా పాపులర్ అండి. దాదాపు 3 కోట్లకు పైన మంది దీన్ని డౌన్లోడ్ చేసుకొని వాడుతున్నారని ఒక అంచనా అయితే ఉంది. ఈ యాప్ హిజ్రీ క్యాలెండర్ చూపించడం, రోజుకి 5 సార్లు నమాజ్ టైమింగ్స్ని గుర్తు చేయడం లాంటి పనులు అయితే చేస్తూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే అది ఇరాన్లోని భక్తి ఉన్నటువంటి షియా ముస్లింల భక్తి ఉన్నటువంటి రోజువారీ జీవితంలో ఒక భాగం అయితే అయిపోయింది. ప్రభుత్వ మద్దతుదారులు కానీ సైనికులు కూడా దీన్ని బాగా వాడేవాళ్ళు అనమాట. మొసాద్ కన్ను సరిగ్గా దీని మీదే పడింది. ప్రజలు గుడ్డిగా నమ్మేటువంటి ఒక సాధనాన్ని తమ ఆయుధంగా మార్చుకుంటే దాని ప్రభావం ఊహక అందదని వాళ్ళు గ్రహించారు. ఈ యాప్కి యూజర్ల లొకేషన్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఇది హ్యాకర్లకు వరంలాగా మారింది. రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే మొసాద్ ఈ యాప్ డెవలపర్స్ అకౌంట్స్ మరి హ్యాక్ చేసిందో, లేకపోతే యాప్ అప్డేట్ ప్రాసెస్లో మాల్వేర్ పంపించేదో తెలియదు, కానీ మొత్తానికైతే ఆ యాప్ పుష్ నోటిఫికేషన్ సిస్టమ్ని తన కంట్రోల్లోకి అయితే తీసుకుంది. ఇది ఒక్క రోజులో జరిగింది కాదండి. ఈ ఆపరేషన్ కోసం వాళ్ళు నెలల తరబడి, బహుశా ఏళ్ల తరబడి కూడా పక్కా ప్లాన్ చేశారని చెప్పేసి నిపుణులు అయితే నమ్ముతున్నారు. మరి ఆపరేషన్ ఎలా ప్రారంభమైందంటే 2 నోటిఫికేషన్లతో ఇరాన్ అంతటా కూడా గందరగోళం తలెత్తింది. ఫిబ్రవరి 28 శనివారం ఉదయం ఇజ్రాయిల్, అమెరికా కలిసి ఇరాన్ పైన భారీ వైమానిక దాడులు మొదలుపెట్టినాయి. క్షిపణులు ఇరాన్లోని కీలకమైనటువంటి సైనిక స్థావరాలు కానీ అణు కేంద్రాలు కానీ టార్గెట్ చేస్తున్న టైంలోనే మొసాద్ తన సైబర్ ఆయుధాన్ని బయటకు తీసింది. ఒక రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే టెహరాన్ టైం ప్రకారం ఉదయం 5:52 బడే సభా యాప్ ఉన్న లక్షల్లో ఉన్నటువంటి ఫోన్లకు ఒకేసారి నోటిఫికేషన్ అయితే వచ్చింది. హెడ్లైన్ ఏంటంటే సహాయం అందింది అని. దేశం మీద దాడులు జరుగుతున్నాయని తెలియనటువంటి సామాన్య ప్రజలు ఈ మెసేజ్ చూసి షాక్ అయిపోయారన్నమాట. ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం ప్రకటిస్తుందా, లేకపోతే విదేశీ శక్తులు దేశంలోకి వచ్చాయని వాళ్ళు తీవ్రమైనటువంటి కన్ఫ్యూజన్లో, గందరగోళంలో పడిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికంటే 10:14 టైంలో 2వ నోటిఫికేషన్ వచ్చింది. ఈసారి ఈ మెసేజ్ మరింత సూటిగా, డైరెక్ట్గా ఇరాన్ సైనికులు కానీ, ముఖ్యంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఉన్నారు కదా, ARGC వాళ్ళని ఉద్దేశించి ఈ మెసేజ్ అనేది పంపారు. ఆ మెసేజ్లో ఏముందంటే
పగ తీర్చుకునే సమయం వచ్చింది. అమాయకులపై జరిగిన అరాచకాలకు మీ పాలకులు మూల్యం చెల్లించుకోబోతున్నారు. మీ ఆయుధాలు పక్కన పెట్టి విమోచన దళాలతో చేరండి. అలా చేసిన వారికి క్షమాభిక్ష ఉంటుంది అని మెసేజ్ పంపింది. ఒకవైపు ఆకాశంలో యుద్ధ విమానాల మోతలు, మరోవైపు చేతుల్లోని ఫోన్లలో సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా లొంగిపోమటువంటి వస్తున్నటువంటి మెసేజ్లు. ఇది ఇరాన్ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దారుణంగా దెబ్బతీసింది. ఎవరు శత్రువో ఎవరు మిత్రువో తెలియనటువంటి అయోమయం, కమాండ్ సెంటర్ నుంచి సరైనటువంటి ఆర్డర్లు వస్తున్నాయో లేదో తెలియనటువంటి గందరగోళం. ఈ మానసిక దాడి అసలు దాడి కన్నా కూడా ఎన్నో రెట్లు ప్రభావవంతంగా పనిచేసింది. సైబర్ దాడి తుఫాను ఇరాన్ డిజిటల్ ప్రపంచం మొత్తం కూడా స్తంభించిపోయింది. బడే సభా యాప్ హ్యాక్ అనేది మంచు కొండల్లో కనిపించే కొన మాత్రమే. అదే టైంలో ఒక పక్కా ప్లాన్తో జరిగినటువంటి భారీ సైబర్ దాడి ఇరాన్ డిజిటల్ వ్యవస్థను మొత్తాన్ని కూడా కుప్పకూల్చింది. ఏమైంది అక్కడ అంటే ఇంటర్నెట్ బ్లాక్అవుట్ అయిందండి. గ్లోబల్ ఇంటర్నెట్ వాచ్ డాగ్ అయినటువంటి నెట్ బ్లాక్స్ ప్రకారం దాడులు మొదలైన కొన్ని గంటల్లోనే ఇరాన్లో ఉన్నటువంటి ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది సాధారణ స్థాయి నుంచి కేవలం 1% పడిపోయిందట. అంటే దాదాపు 36 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగిందని చెప్పేసి రిపోర్ట్లు చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వం ప్రజలతో మాట్లాడలేకపోయింది. ప్రజలకు అసలు ఏం జరుగుతుందో తెలిసే అవకాశమే లేకుండా పోయిందనమాట. సైనిక కమాండర్లు ఒకళ్ళనొకళ్ళు సమాచారం ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ వెబ్సైట్ల మీద మొత్తం కూడా దాడి జరిగింది. అంతేకాదు IRNA, ISNA ఇలాంటి ఇరాన్ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థల వెబ్సైట్లను కూడా హ్యాక్ చేసి పారేశారు. వాటి హోమ్ పేజీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెసేజ్లు కూడా పెట్టారు. ఇది ప్రభుత్వ అధికారాన్ని, కాన్ఫిడెన్స్ని మరింత దెబ్బతీసింది. ఇంకా ఇది కాకుండా కమ్యూనికేషన్ వ్యవస్థలు మొత్తం కూడా స్తంభించిపోయినాయి. కీలకమైనటువంటి టైంలో సెక్యూరిటీ సిబ్బంది ఒకరినొకరు హెచ్చరికలు పంపించుకోకుండా సెల్యులార్ టవర్స్ను కూడా జామ్ చేసినట్టుగా నివేదికలు అయితే వచ్చినాయి. ఈ మొత్తం ఆపరేషన్ లక్ష్యం ఒకటే, ఇరాన్ ప్రభుత్వాన్ని చూడకుండా, వినకుండా, రెస్పాండ్ అవ్వకుండా చేయడం అనమాట. సైనిక దాడికి ముందే సైబర్ దాడితో శత్రువుని డిజిటల్గా గుడ్డివాడిని, చెవిటివాడిని చేసేసింది మొసాద్. ఇక ఫైనల్ టార్గెట్ ఏంటంటే సుప్రీం లీడర్ మీద దాడి చేసింది. అంటే ఈ సైబర్ దాడితో దేశమంతా గందరగోళంగా ఉన్న టైంలోనే ఆకాశం నుంచి జరుగుతున్నటువంటి దాడులు తమ అసలు టార్గెట్ని దగ్గరకు వచ్చేసినాయి. CIA ఇచ్చినటువంటి పక్కా హ్యూమన్ ఇంటెలిజెన్స్తో పాటు ఏళ్ల తరబడి టెహ్రాన్లో ఉన్నటువంటి రాజధాని ఉంది కదా, ఇరాన్ రాజధాని, ఆ టెహ్రాన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ కెమెరాలను హ్యాక్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఖొమేనీ కదలికల్ని విశ్లేషించి ఆయన ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి లొకేషన్ గుర్తించినట్లయితే కొన్ని కథనాలు అయితే వచ్చినాయి. ఆ రోజు ఉదయం ఖొమేనీ ఉన్నటువంటి కంపౌండ్ మీద దాదాపు 30 ప్రిసిషన్ గైడెడ్ క్షిపణులతో దాడి జరిగినట్లుగా సమాచారం. ఈ దాడిలో ఖొమేనీనే లక్ష్యంగా చేసుకున్నారని చెప్పేసి అనేక రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. కానీ ఒకటైతే స్పష్టం, ఆధునిక సైబర్ యుద్ధ తంత్రాలు ఉపయోగించి ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉన్నటువంటి నాయకుడిని ఇజ్రాయెల్, దాని మిత్రపక్షాలు అమెరికా కానీ విజయవంతంగా టార్గెట్ అయితే చేయగలిగినాయి. ఈ ఒక్క ఆపరేషన్ ఆధునిక ఇప్పుడున్నటువంటి జరుగుతున్నటువంటి యుద్ధ చరిత్రలోనే ఒక టర్నింగ్ పాయింట్ అండి. ఇది కేవలం ఒక దేశం మీద దాడి కాదు, భవిష్యత్తులో యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయో చూపించినటువంటి ఒక ట్రైలర్ అనమాట. అంటే ఇక మీద యుద్ధాలు కేవలం సరిహద్దుల్లోనే జరగవు, మన ఫోన్లలో, మన కంప్యూటర్లో, మన ఇళ్లలో కూడా జరుగుతాయి అనమాట. ఒక సాధారణ యాప్ కూడా ఎంత శక్తివంతమైనటువంటి మానసిక ఆయుధంగా మార్చగలదో దీని ద్వారా అయితే స్పష్టమైంది. మొన్న నేను ఇదే ఛానల్లో ఒక వీడియో కూడా ఇచ్చాను, సైబర్ ఆల్గారిథం వార్ఫేర్ ఎలా జరగబోతుంది అనేది. దానికి అలాంటిది అనమాట. ఆ లింక్ దీంట్లో పెడతాను, చూడండి ఒకసారి. ఈ దాడికి ఇజ్రాయెల్ అధికారికంగా బాధ్యత తీసుకోపోయినప్పటికీ కూడా దీని వెనుకున్నటువంటి ప్లానింగ్ కానీ టెక్నాలజీ కానీ చూస్తే ఇది ఖచ్చితంగా మొసాద్ పని అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అయితే నమ్ముతున్నారు. 3 కోట్ల ఫోన్లలో ఉన్నట్టు ఒక చిన్న యాప్తో మొదలుపెట్టి ఒక దేశ సుప్రీం లీడర్నే టార్గెట్ చేసే స్థాయికి వెళ్ళినటువంటి ఈ ఆపరేషను సైబర్ వార్ఫేర్ ఎంత డేంజరస్సో, ఎంత విధ్వంసకరమైందో ప్రపంచాన్ని తెలిసేలాగా చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆపరేషన్లు కానీ, సైబర్ వార్ఫేర్ కానీ, అంతర్జాతీయ రాజకీయాల గురించి కానీ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుగు జర్నీ ఛానల్ని. అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ ఆపరేషన్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.